హాయ్ 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 అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ఈ లైవ్ని షేర్ చేయండి మన వాళ్ళకి. సిస్టర్ వందనాలు, అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. వందనాలు అన్న, వందనాలు సిస్టర్, వందనాలు అనిల్, వందనాలు. వందనాలు, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్ అన్న, వందనాలు సిస్టర్. హాయ్. ఎక్కడన్నా బయటనా? ఓకే ఓకే ఓకే. యా, మన వాళ్ళందరూ వస్తే అన్న. ఫైన్ సిస్టర్, ఫైన్. హాయ్ హాయ్ శాంతి గారు, హాయ్. రెడీనా? క్లాస్కి రెడీగా ఉన్నారా? స్టార్ట్ చేయొచ్చా? కొంచెం రిప్లై ఇవ్వండి ఫాస్ట్గా. హాయ్ బ్రదర్స్, హాయ్ సిస్టర్. అనిల్, ఇంకేనా మరి సంగతి? చెప్పాలి. ఏంటి రోజు లేవికాండమా? వెయిట్, నీ వాయిస్ నాకు వినిపిస్తలే. చెప్పింది ఏంటి లేవికాండం రోజు? లేవికాండం, ఆదికాండం, నిర్గమాకాండం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈరోజు లేవికాండం. నువ్వు నెక్స్ట్ వీక్ చెప్తావా? నెక్స్ట్ వీక్ కుదరదుగా. నెక్స్ట్ వీక్ ఈ వీక్ లో చెప్తావా మరి? నువ్వు కంప్లీట్ చెయ్యి ఈ వీక్. సాల్మన్ చూడు, హాహా అంట. హాయ్ బ్రదర్, అందరికీ వందనాలు. లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అనిల్ బ్రో, వర్క్స్ ఎక్కువ ఉంటాయి కదా బ్రో. అనిల్ అన్న ఎక్కడ? నువ్వు బయట ఉన్న సాల్మన్. అగస్టిన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. సరే, నీకు టైం వేస్ట్ అవుతుందేమో కదా, స్టార్ట్ చేయి మరి. స్టార్ట్ చేస్తాను. నువ్వు ఉంటావా మళ్ళీ వస్తావా? నేను వింటలే, కానీ నేను పక్కకుండి నీకు డిస్టర్బ్ అవుతుంది. మళ్ళా నువ్వు స్టార్ట్ చేయి. కట్ అవుతా నేను. ఓకే, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. రెడీనా? స్టార్ట్ చేయొచ్చా క్లాస్? కొంచెం రిప్లై ఇస్తారు ఫాస్ట్గా సిస్టర్స్. మౌని సిస్టర్, శాంతి సిస్టర్, బ్రదర్ సిద్ధు ఉన్నారా? స్టార్ట్ చేయొచ్చా లైవ్? క్లాస్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా రిప్లై ఇస్తారా? చెయ్యి బ్రదర్. ఓకే 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 బ్రో. ఓకే, లేవికాండం హెడ్లైన్ పెట్టుకోండి. లేవికాండం, లేవికాండం స్టార్ట్ చేయండి అన్న. చేస్తున్నా, రెడీ. లేవికాండం హెడ్లైన్. లేవికాండానికి మరొక పేరు, లేవికాండానికి మరొక పేరు ఆయన పిలిచెను. లేవికాండానికి మరొక పేరు ఆయన పిలిచెను.
లేవి కాండానికి మరొక పేరు ఆయని పిలిచెను. హిబ్రీ భాషలో హిబ్రీ భాషలో హిబ్రీ భాషలో లేవి కాండాన్ని హిబ్రీ భాషలో ఏమని పిలుస్తారో చెప్తున్నాను. హిబ్రీ భాషలో వయిక్ర అని పిలుస్తారు. వయిక్ర 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 హిబ్రీ భాషలో వయిక్ర అని పిలుస్తారు. నా వాయిస్ చిన్నగా వస్తుందా? అవునా? వయిక్ర. ఇంగ్లీష్లో కూడా స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. WA WA YY WA YY IQ RA WA YY IQ RA వైక్ర. దీన్ని గ్రీక్ భాషలో దీనిని గ్రీక్ భాషలో లెవిటికాన్ దీనిని గ్రీక్ భాషలో లెవిటికాన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ కూడా చెప్తాను, రాసుకోండి. లెవిటికాన్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్తున్నాను. LEVITIKON లెవిటికాన్. అయితే దీన్ని గ్రీక్ భాష నుండి నెక్స్ట్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి లెవిటికస్ అని పిలిచారు. ఓకేనా బ్రదర్? లెవిటికస్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. గ్రీక్ నుంచి ఇది తర్జుమా అయింది. సో గ్రీక్లో లెవిటికాన్ అని పిలుస్తారు. గ్రంథకర్త హెడ్లైన్. గ్రంథకర్త మోషే గారు. గ్రంథకర్త మోషే గారు. ఆధారాలు అంటే మోషే గారే రాశాను అనడానికి ఆధారాలు. మోషే గారే రాశారు అనడానికి ఆధారాలను పెట్టుకోండి. క్రీస్తు సాక్ష్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-4 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-4 వచనాలు. మోషే గారు రాశాను అనడానికి క్రీస్తు గారు సాక్ష్యం ఇచ్చారు. ఓకేనా? మత్తయి సువార్త 8వ అధ్యాయము 2-4 వచనాలు. మత్తయి సువార్త అందులోనే రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 4వ వచనం. లేవి కాండము అందులోనే లేవి కాండము 14వ అధ్యాయము 1-4 వచనాలు. లేవి కాండము 14వ అధ్యాయము 1-4 వచనాలు. ఇవి ఆధారాలు. మోషే గారే ఆ పుస్తకాన్ని రాశారు అనడానికి ఈ ఆధారాలు. ఓకేనా? కాలము నెక్స్ట్ హెడ్లైన్. కాలము క్రీస్తు పూర్వము బీసీ అని పెట్టుకోండి, సరిపోద్ది. క్రీస్తు పూర్వము 1445 నుండి 1405 నుండి 1405 బీసీ. ఈ కాలంలో ఈ పుస్తకాన్ని రాశారు. 1445 నుండి 1405 బీసీ. నెక్స్ట్ ఉద్దేశము హెడ్లైన్ సైడ్. ఉద్దేశము దేవుడు పరిశుద్ధుడని
దేవుడు పరిశుద్ధుడని దేవుడు పరిశుద్ధుడని తన ప్రజలు నేర్చుకొనవలెను. దేవుడు పరిశుద్ధుడని కాలము మళ్ళీ చెప్పాలా? క్రీస్తు పూర్వము 1445 నుండి 1405. 1445 నుండి 1405. ఉద్దేశం చెప్తున్నాను. ఉద్దేశం, దేవుడు పరిశుద్ధుడని తన ప్రజలు నేర్చుకొనవలెను. దేవుడు పరిశుద్ధుడని తన ప్రజలు నేర్చుకొనవలెను. దేవుడు పరిశుద్ధుడని తన ప్రజలు నేర్చుకొనవలెను. వారి వస్త్రములు, కంటిన్యూ అందులోనే, వారి వస్త్రములు ప్రత్యక్ష గుడారము, వారి వస్త్రములు ప్రత్యక్ష గుడారము, దాని యందలి పాత్రలు, వారి వస్త్రములు ప్రత్యక్ష గుడారము, దాని యందలి పాత్రలు, అర్పణలు పరిశుద్ధమైనవిగా ఉండవలెను. పరిశుద్ధమైనవిగా ఉండవలెను. మూలపదం, నెక్స్ట్ హెడ్లైన్, సైడ్ హెడ్లైన్. మూలపదం సైడ్ హెడ్లైన్ పెట్టుకోండి. పరిశుద్ధత. లేవికాండం గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే పరిశుద్ధత. ఓకేనా? అదే మూలపదం. పరిశుద్ధత. నెక్స్ట్ మూలవాక్యము. 17వ అధ్యాయము 11వ వచనం, 17వ అధ్యాయము 11వ వచనం, 17వ అధ్యాయము 11వ వచనం, 20వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు, 20వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు. మూలపదం పరిశుద్ధత. ఓకేనా? స్లోగా చెప్పనా? స్పీడ్ ఏంటి వాయిస్? 1-3 సార్లు చెప్తున్నాగా. మూలపదము పరిశుద్ధత. మూలవాక్యము 17వ అధ్యాయము 11వ వచనం, 20వ అధ్యాయము 7 నుండి 8 వచనాలు, 7 నుండి 8 వచనాలు. ముఖ్య అధ్యాయం 16వ అధ్యాయం. అంటే లేవి కాండంలో ముఖ్య అధ్యాయము 16వ అధ్యాయం. ఓకేనా? ముఖ్య అధ్యాయము 16వ అధ్యాయం. ముఖ్యాంశాలు. ఈ పుస్తకంలో ముఖ్యాంశాలు సైడ్ హెడ్లైన్. అందులో ఫస్ట్ది బలులు. ముఖ్యాంశాల ఫస్ట్ది బలులు. సెకండ్ది పరిశుద్ధ పరచబడుట. ఫస్ట్ది బలులు, సెకండ్ది పరిశుద్ధ పరచబడుట. ఎవరు పరిశుద్ధపరచబడడం అంటే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధపరచబడడం. ఫస్ట్ది బలులు. ఈ 2 లేవి కాండంలో ముఖ్యాంశాలు. ఓకేనా? అందులోనే సబ్ పాయింట్ కింద రాసుకుంటారో, మరి ఎలా రాసుకుంటారో అందులోనే రాసుకోండి. వన్స్ రిపీట్ చేస్తారా? ముఖ్యాంశాలు బలులు, పరిశుద్ధ పరచబడుట. ఓకేనా? అందులోనే రాసుకోండి. సబ్ పాయింట్ లాగా చెప్తాను. దేవుడు పరిశుద్ధుడు గనుక దేవుడు
పరిశుద్ధుడు గనుక దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధంగా ఉండవలెనని పరిశుద్ధంగా ఉండవలెనని పరిశుద్ధంగా ఉండవలెనని దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధంగా ఉండవలెనని తెలియజేయుటయే 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 దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధంగా ఉండవలెనని తెలియజేయుటయే ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం. సో లేవికాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 27 అధ్యాయాల్లో ఆ పుస్తకం మొత్తం ఒకే మాటలో చెప్పాలంటే ఇదే: దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధంగా ఉండవాలని దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే. దేవుడు పరిశుద్ధుడు కనుక తన ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే లేవికాండం మొత్తం. ఓకేనా? నెక్స్ట్ గ్రంథ విభజన. ఇక అధ్యాయంలోకి వెళ్దాం. గ్రంథ విభజన సైడ్ హెడ్లైన్. గ్రంథ విభజన. గ్రంథ విభజన 5 గొప్ప యాగములు. అందులో ఫస్ట్ది సైడ్ హెడ్లైన్ 5 గొప్ప యాగములు. 5 గొప్ప యాగములు లేదంటే 5 గొప్ప సందర్భాలు అని కూడా పెట్టుకోవచ్చు. 5 గొప్ప యాగములు లేదంటే 5 గొప్ప సందర్భాలు, మీ ఇష్టం, ఎలా అయినా ఓకే. 5 గొప్ప యాగములు. మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం. మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం. మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం. అందులోనే సబ్ పాయింట్ రాసుకోండి. ఆరాధనకైనా ఉపదేశములు. ఉపదేశములు అంటే దేవుని ఎలా ఆరాధించాలో అనే ఉపదేశాలు దేవుని యొద్ద నుండి వస్తున్నాయి. అవి ఏ అధ్యాయం నుండి ఏ అధ్యాయం దాకా వస్తున్నాయో చెప్తాను, రాసుకోండి. ఆరాధనకైనా ఉపదేశములు. మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం. ఆరాధన ఎలా చేయాలని దేవుని యొక్క ఉద్దేశం మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉంటాయి. అందులోనే సెకండ్ సబ్ పాయింట్, ఫస్ట్ దాంట్లో సెకండ్ సబ్ పాయింట్, యాజకులు. ఓకేనా? యాజకునికైనా ఉపదేశములు. 7వ అధ్యాయం అంటే దేవుడు ఆరాధనకు సంబంధించిన ఉపదేశాలు మొదటి అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు చెప్పాడు. లేవీలు యాజకత్వం చేశారు అంటే వాళ్ళు ఎలా బలించాలి, ఎలా పరిశుద్ధంగా ఉండాలని ఇప్పుడు వాళ్ళకి చెప్తున్న ఉపదేశం ఎక్కడ చెప్పబడింది అంటే 7వ అధ్యాయంలో చెప్పబడింది. ఓకేనా? సెకండ్ హెడ్లైన్ పెట్టుకోండి. ఫస్ట్ కంప్లీట్, సెకండ్ 7 అధ్యాయాలు కంప్లీట్ అయిపోయినాయి. సెకండ్, యాజకులు ప్రతిష్ఠించబడుట. 8వ అధ్యాయము 10వ అధ్యాయం. యాజకులు ప్రతిష్ఠించబడుట 8వ అధ్యాయము 10వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఇవే ఉంటాయి. యాజకులు ప్రతిష్ఠించబడుట, వారి యొక్క ఏమంటారు సన్మానాలు కావచ్చు, లేదంటే ఇంకా వారిని ఎలా ప్రత్యేకంగా దేవుడు ఎలా ఎన్నుకుంటున్నాడు అనే విషయాలు వీటిలలోనే ఉంటాయి. ఓకేనా? థర్డ్ది, సెకండ్ కంప్లీట్. థర్డ్ హెడ్లైన్ పెట్టుకోండి. థర్డ్ హెడ్లైన్
ఓకేనా. పవిత్రత, పవిత్రత థర్డ్ హెడ్లైన్. పవిత్రత, అపవిత్రతలను, పవిత్రత అపవిత్రతలను, అపవిత్రత, పవిత్రత అపవిత్రతలను గూర్చిన కట్టడలు. పవిత్రత అపవిత్రతలను గూర్చిన కట్టడలు. పవిత్రత అపవిత్రతలను గూర్చిన కట్టడలు. 11వ అధ్యాయం 16వ అధ్యాయం. 11వ అధ్యాయము 16వ అధ్యాయం. 11వ అధ్యాయము 16వ అధ్యాయం. అంటే పవిత్రత ఏది అపవిత్రత ఏది అనే విషయాలు ఎక్కడ చెప్పబడ్డాయి అంటే 11, 16 అధ్యాయాలలో చెప్పబడ్డాయి. ఓకేనా. అందులో సబ్ పాయింట్ రాసుకోండి. ఇప్పుడు రాసుకున్న దాంట్లో సబ్ పాయింట్. శుద్ధిపరచుటకైన, శుద్ధిపరచుటకైన, శుద్ధిపరచుటకైన కట్టడలు, శుద్ధిపరచుటకైన కట్టడలు, శుద్ధిపరచుటకైన కట్టడలు. 11, 15 అధ్యాయాలు. 11, 15 అధ్యాయాలు. శుద్ధిపరచుటకైన కట్టడలు 11, 15 అధ్యాయాలు. అందులోని సబ్ పాయింట్, సెకండ్ సబ్ పాయింట్ అందులోనే ప్రాయచిత్త దినము. అందులోనే సెకండ్ ప్రాయచిత్త దినము. మరీ అంత తెలుగు చెప్పకండి బ్రో, నువ్వు ఇంగ్లీష్ కూడా వాడుకో. ఓకేనా. ప్రాయచిత్త దినము 16వ అధ్యాయం. ప్రాయచిత్త దినము 16వ అధ్యాయం. అంటే ఇశ్రాయేలీలు పాపాలు చేసి ప్రాయచిత్తం పడాలి అంటే దేవుని యొద్దకు వచ్చేవాళ్ళు. ఎలా వచ్చేవాళ్ళు అంటే జంతు బలులు అనేవి తీసుకొని వచ్చేవాళ్ళు. ఆ జంతువులు అనేవి యాజకులకి ఇస్తే యాజకులు తీసుకెళ్లి బలి ఇచ్చేవాళ్ళు. సో దాన్నే ప్రాయచిత్త దినము, దేవుణ్ణి ప్రాయచిత్తపడలు, క్షమించయ్యా అని. సో ఇది ఎక్కడ చూస్తామంటే మనం 16వ అధ్యాయంలో చూస్తాం. కష్టంగా ఉంది రాయడానికి, సారీ, ఏమనుకో. నెక్స్ట్ హెడ్లైన్ పెట్టుకోండి. నెక్స్ట్ హెడ్లైన్, ఫోర్త్ది నెక్స్ట్ హెడ్లైన్. నెక్స్ట్ హెడ్లైన్ పరిశుద్ధతను, పరిశుద్ధతను, పరిశుద్ధతను గూర్చిన, పరిశుద్ధతను గూర్చిన నానా కట్టడలు. అసలు జంతువులు ఎందుక అంటే దేవుడు వారి పాపాలని క్షమించాలి అంటే రక్త ప్రోక్షణ అనేది జరగాలి, రక్తం అనేది చిందించాలి. సో ఇశ్రాయేలీలు పాపం చేసి ఆ పాపానికి ప్రాయచిత్తంగా ఈ జంతు బలులు అనేవి ఇచ్చేవారు. సో ఈ జంతు బలులు ఇవ్వడం ద్వారా వీళ్ళ మీద ఉన్న పాపం అనేది పోయేది. సో పాత నిబంధనలో ఉన్న కట్టడ అది. మరి ఈ రోజు అది లేదు. ఎందుకు లేదంటే ఆ రోజు బలులు ఇచ్చేవాళ్ళు, మేకలన్నీ ఇంకా వేరే వేరే వాటిని. కానీ దేవుని కుమారుడు వచ్చి మనందరి కొరకు శాశ్వతంగా, శాశ్వతం సంపూర్ణంగా ఆయన బలి అయిపోయాడు. సో ఇక మన మీద పాపం అనేది లేదు. ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో నువ్వు పరిశుద్ధుడివేగా, ఇక నువ్వు పాపం అనేది ఎప్పటికీ కావు. సో జంతు బలులు అనేవి పాపాలని క్షమించడానికి కోసం ఇచ్చేవాళ్ళు. సరే, ఎక్కడాగా మనం ఫోర్త్, సారీ, పరిశుద్ధతను గూర్చిన నానా కట్టడలు, పరిశుద్ధతను గూర్చిన నానా కట్టడలు. 17వ అధ్యాయము 27వ అధ్యాయము. 17వ అధ్యాయము 27వ అధ్యాయం. ఫోర్త్ పాయింట్, ఫోర్త్ పాయింట్ సిస్టర్, పరిశుద్ధతను గూర్చిన నానా కట్టడలు, పరిశుద్ధతను గూర్చిన నానా కట్టడలు, లేదంటే పరిశుద్ధతను కూర్చిన కట్టడలు అన్న కూడా పెట్టుకుని ఇష్టం. 17వ అధ్యాయము 27వ అధ్యాయము. 17వ అధ్యాయము 27వ అధ్యాయం. ఆ కట్టడలు, పరిశుద్ధతను కూర్చిన కట్టడలు ఆ 2 అధ్యాయాలలో ఉంటాయి. అందులోనే సబ్ పాయింట్, అందులోనే సబ్ పాయింట్, అందులోనే సబ్ పాయింట్ అనుదిన, అనుదిన, అనుదిన ప్రవర్తనలో, అనుదిన ప్రవర్తనలో, లేదంటే రోజువారీ ప్రవర్తనలో, అనుదిన ప్రవర్తనలో.
పరిశుద్ధత. అనుదిన ప్రవర్తనలో పరిశుద్ధత. 17వ అధ్యాయము 22వ అధ్యాయము 17వ అధ్యాయము 22వ అధ్యాయము అనుదిన ప్రవర్తనలో పరిశుద్ధత. 17వ అధ్యాయము 22వ అధ్యాయము. సో ఎలా జీవించాలి అనుదినం అనే పరిశుద్ధత అనేది దేవుడు ఎలా చెప్పాడు అనే కట్టడి ఎక్కడ చూస్తామంటే 17వ అధ్యాయము 22వ అధ్యాయంలో చూస్తాం. ఓకేనా? క్లియర్. లాస్ట్ సబ్ పాయింట్, లాస్ట్ ఇక్కడతో కంప్లీట్ అయితే లాస్ట్ పండుగలు. సబ్ పాయింట్ అందులో రాసుకోండి. పండుగలు జాగ్రత్త సూచనలు. పండుగలు జాగ్రత్త సూచనలు అంటే పండుగలో ఎలా చేయాలి, అందులో మీరు జాగ్రత్త ఎలా తీసుకోవాలి అనే విషయాలు. జాగ్రత్త అంటే ఆ పండగ చేసేటప్పుడు ఏమైనా దెబ్బలు తగిలితే, లేదంటే ఎంజాయ్ చేసేటప్పుడు కింద పడతారు, కాళ్ళు చేతులు తిరిగితే, అవి కాదు జాగ్రత్త అంటే. దేవుని పట్ల మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలి పండగ చేసేటప్పుడు అనే ఉద్దేశం. ఓకేనా? పండుగలు జాగ్రత్త సూచనలు. 23వ అధ్యాయము 27వ అధ్యాయము 23వ అధ్యాయము 27వ అధ్యాయము కంప్లీట్. ఈరోజు లేవియకాండం అయిపోయింది. ఇవే లేవియకాండంలో అంతకుమించి ఏం లేవు. పండుగలు జాగ్రత్త సూచనలు. లేవికాండం మొత్తం మనం రెండు ముక్కల్లో చెప్పాలంటే ఒకటే బలులు, రెండోది పరిశుద్ధత, అంతే. ఓకేనా? నెక్స్ట్ ప్రవచనాలు. ఓపెన్. ప్రవచనాలు. అమ్మయ్య అయిపోయిందని అమ్మయ్య అని పెట్టాను. సరే, ప్రవచనాలు. ఇటు పక్క ప్రవచనాలు రాసుకోండి, ఇటు పక్క ప్రవచనం నెరవేర్పు రాసుకోండి. డైలీ మీరు ఏం చేస్తారంటే డైలీ ఈ లైవ్కి వచ్చిన తక్కువ మంది అయినా ఇప్పుడు మీరు ఏదైతే నోట్బుక్ రాసుకున్నారో సేమ్ దాన్ని రిపీట్ చేసుకోండి. పక్కన సైడ్ హెడ్లైన్స్ అవే ఉంటాయి, కొంచెం మ్యాటర్ చేంజ్ అవుతుంటుంది. ఓకేనా? స్వస్థత పరచగలడా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో స్వస్థత అనేది జరిగిద్ది, అంతేగాని ఒక పాష ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో జరగదు. సరే, ప్రవచనాలు. ప్రవచన నెరవేర్పు అని పెట్టుకోండి ఫాస్ట్గా. ప్రవచనం నెరవేర్పు. రెడీనా? ఇది చెప్తే కంప్లీట్ అయిపోయినట్టు. ఇక మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ఏం బాధలే. కొంచెం మీరు అది రాసుకొని కింద ఓకే అని చెప్పండి, నేను చెప్తాను. ప్రవచన నెరవేర్పు అనే చెప్తాను ఫాస్ట్గా. రిప్లై అవి రాసుకొని కింద ఓకే అని పెట్టండి. ఓకేనా? కరెక్ట్గా చెప్పారు బ్రదర్. దేని గురించి కొంచెం ఫాస్ట్గా రిప్లై ఇస్తారా? ప్రవచన నెరవేర్పు అని పెట్టుకోండి. ఓకే. మౌని సిస్టర్ ఓకేనా? శాంతి గారు ఉన్నారా? ప్రవచన నెరవేర్పు అని పెట్టుకోండి. అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనం, క్రొత్త నిబంధనలు నెరవేర్పు, అవి కూడా చెప్పేస్తున్నా. మళ్ళీ దాని గురించి మీరెందుకు కంగారు పడ్డాం? ఓకేనా? సరే, ప్రవచనం రాసుకోండి. ప్రవచనం. ఓకే. ప్రవచన నెరవేర్పు. ప్రవచనం రాసుకోండి ఫస్ట్. ప్రధాన యాజకుడు. ఫస్ట్ ప్రవచనం. ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడు అనే మాటకి అర్థము అనగా ప్రవచనం. అది ఎక్కడ నెరవేర్పో చెప్తాను. ప్రధాన యాజకుడు. లేవీ కాండము అందులోనే రాసుకోండి, ఇది ప్రవచనం. లేవీ కాండము 16వ అధ్యాయము. లేవీ కాండం 16వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము ఇప్పుడు నెరవేర్పు రాసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 6వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అందులో ఇంకోటి సైడ్ రాసుకోండి. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక రాయాల్సిన అవసరం లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. 9వ అధ్యాయం 11వ వచనం.
9వ అధ్యాయం 11వ వచనం. మళ్ళీ అందులోనే హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు. మళ్ళీ ఫస్ట్ గా నేను చెప్తాను. ప్రధాన యాజకుడు, లేవి కాండము 16వ అధ్యాయము ఈ ప్రవచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో, 9వ అధ్యాయము 11వ వచనంలో, 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఈ ప్రవచనం నెరవేర్పు. ఎక్కడ ప్రవచనము, ఈ ప్రవచనం నెరవేర్పు. ఈ 3 అధ్యాయాల్లో నెరవేర్పు జరిగింది. సెకండ్ ప్రవచనం ప్రాయచిత్త దినము. లేవి కాండము 16వ అధ్యాయం. ప్రాయచిత్త దినము. లేవి కాండము 16వ అధ్యాయం. ఇది ప్రవచనం. ప్రాయచిత్త దినము. దీన్ని నెరవేర్పు ఎక్కడ జరిగిందో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. ఈ ప్రవచనం ఎక్క నెరవేర్పు జరిగింది. ఓకేనా. మూడో ప్రవచనం ఫాస్ట్గా. మూడో ప్రవచనం బలులు కాదు, గోడ మీద బాగితే బలులు, అయ్యా బలులు అంటే అర్పణలు, బలులు. లేవి కాండము 23వ అధ్యాయం. లేవి కాండము 23వ అధ్యాయం. లేవి కాండము 1వ అధ్యాయము 7వ వచనం వరకు. లేవి కాండము 1వ అధ్యాయము 7వ వచనం వరకు. హెబ్రీలకు రాసిన పత్రిక నెరవేర్పు చెప్తున్నా. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం నెరవేర్పు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రవచనం నెరవేర్పు ఇక్కడ జరిగింది. ఓకేనా. లాస్ట్ ప్రవచనం రాసుకోండి. పండుగలు, ఫెస్టివల్స్, పండుగలు. 23వ అధ్యాయము. ఇది ప్రవచనం, పండుగలు అనే ప్రవచనం. దీని నెరవేర్పు ఎక్కడ జరిగింది? 2 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. 1 కొరింథీ 15వ అధ్యాయము 20 నుండి 23 వచనాలు. ఇంకో ప్రవచనం కూడా ఉంది, అది కూడా చెప్తాను, రాసుకుండా అయిపోద్ది, క్లోజ్. గుడారము. హలో, నా వాయిస్ వినిపిస్తుందా ఒకసారి? ఓకే. గుడారము, లాస్ట్ ప్రవచనం, గుడారము. లేవి కాండము 16వ అధ్యాయం 17వ అధ్యాయం. లేవి కాండము 16వ అధ్యాయం 17వ అధ్యాయం. ఇది ప్రవచనం. దీన్ని నెరవేర్పు ఎక్కడ జరిగిందో చెప్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. ఫుల్ వేసుకోండి, అధ్యాయం మొత్తం వేసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. నెక్స్ట్ ఆత్మీయ పాఠము. హెడ్లైన్ అంటే లేవి కాండం నుంచి మనం ఆత్మీయంగా ఏం పాఠం నేర్చుకోవచ్చు అనేది. ఓకేనా. ఆత్మీయ పాఠము. నెక్స్ట్ హెడ్లైన్ ఆత్మీయ పాఠము. దేవుడు పరిశుద్ధుడు గనుక, అందులో రాసుకోండి ఫస్ట్, దేవుడు పరిశుద్ధుడు గనుక
దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ప్రజలు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ప్రజలు పరిశుద్ధులై ఉండవలెను. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన ప్రజలు పరిశుద్ధులై ఉండవలెను. సెకండ్, అందులో సెకండ్, పాపము చేయువాడు, అందులో సెకండ్, పాపము చేయువాడు, పాపము చేయువాడు, పాపము చేయువాడు దేవుణ్ణి సమీపించడు, దేవుణ్ణి సమీపించడు. పాపము చేయువాడు దేవుణ్ణి సమీపించడు, పాపము చేయువాడు దేవుణ్ణి సమీపించడు. క్లోజ్. అయిపోయింది లేవికాండం. ఓకే, రాసుకున్నారా? ఒకసారి సిస్టర్ మౌని గారు, శాంతి గారు, ఇంకా రాసుకున్నారా? కొంచెం రిప్లై ఇస్తారా ఫాస్ట్గా? నాకు నెట్ లేదా, లేదండి ఏంది ఇది? ఓకే ఓకే. సిస్టర్స్ ఉన్నారా? క్లాస్ కంప్లీట్ అయిపోయింది. క్లియర్? ఓకే. లాస్ట్ ప్రవచనం రిపీట్. ప్రవచనమా? చూడండి. ఓకే సిస్టర్, ఓకే ఓకే. లాస్ట్ ప్రవచనమా? ఓకే ఓకే, ప్రవచనమేగా, రిపీట్ చేస్తాను. గుడారము. లాస్ట్ ప్రవచనం గుడారము, గుడారము, గుడారము. లేవికాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయం. లేవికాండము 16వ అధ్యాయము 17వ అధ్యాయం. 16, 17 అధ్యాయాలు గుడారం. అంటే ఆ గుడారము అనే ఒక ప్రవచనము, దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. దీంట్లో నెరవేర్పు జరిగింది. ఓకేనా? క్లియర్? క్లియరా సిస్టర్? ఓకే. సరే, ఈ పుస్తకం గురించి లాస్ట్ లో సింపుల్ గా ఒక మాటలో చెప్తాను. సింపుల్ గా చెప్పేస్తాను, వినండి. ఈ పుస్తకం గురించి లేవికాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. లేవికాండంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఈ లేవీలు అనే వాళ్ళు ఇశ్రాయేలీలు 12 గోత్రాలుగా, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు, లేవీలు అనేవాళ్ళు ఒక గోత్రం. వీరిని దేవుడు యాజకులుగా పిలుచుకున్నాడు, సపరేట్ గా పిలిచాడు. అందరినీ పిలవలేదు, 11 గోత్రాలను పిలవలేదు, కేవలం లేవీలు మాత్రమే పిలిచాడు. వీళ్ళు దేవుడి పరిశుద్ధ ఆలయంలో, అతి పరిశుద్ధ ఆలయంలో వెళ్ళే అర్హత కేవలం వీళ్ళకి మాత్రమే ఉంది, లేవీలు అనే వాళ్ళకి మాత్రమే ఉంది. ఇశ్రాయేలు 11 గోత్రాల వాళ్ళు బలర్పించడానికి జంతువులను తీసుకొస్తున్నప్పుడు ఈ జంతువుల్ని బలిచ్చే అర్హత కేవలం లేవీలకు మాత్రమే ఉంది, ఇంకెవరికీ లేదు. పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, వీటిలోకి వెళ్ళే అర్హత కేవలం లేవీలకు మాత్రమే ఉంది. ఓకేనా? ఈ లేవీ కాండంలో సింపుల్ గా చెప్తాను, వినండి, రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. వెయిట్. ఓకే. ఈ లేవీ కాండంలో 4 బలులు ముఖ్యంగా చూస్తాం. 4 బలులు అంటే అర్పణలు, 4 బలులు. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3 సమాధాన బలి, 4 పాప పరిహార్థ బలి, 5 అపరాధ పరిహార్థ బలి. ఎన్నొచ్చాయి? 5 వచ్చాయా? సారీ, 5. సో లేవీలు కూడా అర్పించే బలి ఏదైనా ఉంది అంటే అపరాధ పరిహార్థ బలి. లేవీలు కూడా అపరాధ పరిహార్థ బలి అర్పించేవాళ్ళు. ఇది ఒక్కటి రాసుకో చాలు, మిగతా అవసరంలో. లేవీలు కూడా అర్పించే బలి ఏదైనా ఉంది అంటే అపరాధ పరిహార్థ బలి. ఒకవేళ వీళ్ళు కూడా దేవుని దృష్టిలో ఏదైనా మిస్టేక్ చేయొచ్చు, లేవీలు కూడా. సో అలా మిస్టేక్ చేసినప్పుడు అపరాధ పరిహార్థ బలి అని వీళ్ళు అర్పించేవాళ్ళు. ఎవరు? లేవీలు. ఇంకా మిగతా బలులు వీళ్ళు అర్పించాల్సిన అవసరం లేదు.
లేవీలు కూడా అర్పించే బలి ఏదైనా ఉంది అంటే అపరాధ పరిహార్థ బలి. ఓకేనా? ఆ పుస్తకం మొత్తం థీమ్ బలులు, పరిశుద్ధత. పాపం చేయటం, ఇశ్రాయేలీలు జంతువుల్ని తీసుకురావటం, బలి ఇవ్వడం, పరిశుద్ధపరచబడడం. ఇవి వీళ్ళ పని ఇదే ఇక. ఓకే ఓకే. బలుల దహన బలి, దహన బలి. ఓకేనా? దహన బలి, నైవేద్య బలి, దహన బలి, నైవేద్య బలి, నైవేద్య బలి, సమాధాన బలి, సమాధాన బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, పాప పరిహార్థ బలి, పాప పరిహార్థ బలి, అపరాధ అపరాధ పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి. ఇవే. ఓకేనా? లేవీలు కూడా అర్పించేది అపరాధ పరిహార్థ బలి. వీటిని లేవీలు కూడా అర్పించేవాళ్ళు. ఓకేనా? సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి, వీళ్ళు ఇశ్రాయేల్ మధ్య ఎంతవాడికి పాపం చేయడం, బలి ఇవ్వడం, పాపం చేయడం, బలి ఇవ్వడం. వీళ్ళ పనే ఇదిగా. పాపం చేయడం, బలి ఇవ్వడం, పండగలు చేసుకోవడం, ఎంజాయ్ చేసుకోవడం, పాపలు వండుకోవడం, చుట్టాలందరినీ పిలుచుకోవడం, ఫుల్ ఎంజాయ్ చేయడం, నైట్ డీజే పెట్టుకోవడం. వీళ్ళ పనే ఇదిగా. దేవుడు ఏంటి, దేవుడి పరిశుద్ధత ఏంది, మనం దేవుడికి నచ్చేలాగా ఎలా ఉండాలి అని ఇశ్రాయేలు దీన్ని మర్చిపోయారు. అందుకనే వీళ్ళ గురించి ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు. వీళ్ళు పిచ్చి పాటలు పాడుతున్నారు. దావీదు చేయించిన వాద్యాలను కల్పించుకొని పిచ్చి పాటలు పాడారు. వీళ్ళని అసహించుకున్నాడు దేవుడు. వీళ్ళు నీ బలులు నాకొద్దు, నీ బలులు నాకొద్దు, నువ్వు చేసే అర్పణలు నాకొద్దు, నువ్వు చేసి డ్యాన్స్ నాకొద్దు, ఈ వాయిద్యాలు నాకొద్దు, ఏమీ నాకొద్దు అన్నాడు. అన్ని వద్దనుకొని చీ అనేసి చివరికి క్రొత్త నిబంధన ఇచ్చాడు. అందుకనే నేను వాయిద్యాలు ఎందుకు వద్దన్నాను అంటే, నేనల్లా, బైబిలే అంది. ఎందుకు వద్దన్నంటే ఈ వాయిద్యాలు అనే వాటిని కేవలం బలుల కోసమే ఇచ్చాడు. మనం అది డాక్టరీన్లో నేర్చుకుందాం, మొత్తం చెప్తాను అది ఎందుకు ఇచ్చాడని. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ గ్రంథంలో స్పష్టంగా చెప్పాడు. సో ప్రతిదీ చూద్దాం. ఓకేనా? క్లియర్. ఈ రోజైతే పుస్తకం క్లియర్. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? టైం ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి ఫాస్ట్గా. మూడు పుస్తకాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా లేవి ఖండంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏం లేవు. ఇక అవే ఇప్పుడు నేను చెప్పినవే, అంతకుమించి ఏమి ఉండవు. ఓకేనా? 27 అధ్యాయాలు చెప్పాను. మ్యూజిక్స్ యూజ్, ఓకే, ఇన్స్ట్రుమెంట్సా, వాటిని యూజ్ చేయకూడదన్నా. బైబిల్లో చెప్తా అన్నా కదా డాక్టర్కి. మనం ఈ బుక్స్ అన్ని అయిపోయాక దాని గురించి ఒక డెప్త్లోకి వెళ్దాం. ఇప్పుడు రిఫరెన్స్ చెప్పన్నా యూజ్ చేయకూడదు అని. యూజ్ చేయొచ్చు అని రిఫరెన్స్ నా చూపి అని నువ్వేం చూపిస్తావు? ఓల్డ్ టెస్ట్మెంట్ చూపిస్తావు. న్యూ టెస్ట్మెంట్లో నువ్వు నాకు ఎక్కడా చూపించలేవు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. న్యూ టెస్ట్మెంట్లో క్రొత్త నిబంధనలో వాయిద్యాల గురించి ఒక్క రిఫరెన్స్ చూపించు. ఇంకేం చూపిస్తావు? కొలస్సీలు, ఇంకా ఎఫ్ఎస్సీలు. అందులో ఏమున్నా సంగీతం అన్నాడు. ఆ సంగీతం అంటే అర్థం తెలియదు. ఫస్ట్ 2 సంగీతాలు ఉన్నాయి, గాత్ర సంగీతం, ఇన్స్ట్రుమెంట్ సంగీతం. దేవుడు దేని కోరుకున్నాడు? ఇన్స్ట్రుమెంట్స్నా, గాత్రాన్న? అది తెలుసుకో ఫస్ట్. ఓకే, మాట్లాడదాం, ప్రతిదీ మాట్లాడదాం. న్యూలో లేదు, ఓల్డ్లో ఉంది. ఓకే బ్రదర్, నీకోసమే నేను రిఫరెన్స్ చెప్తాను రా. ఓపెన్ చేయి, ఓపెన్ చేసుకో. న్యూ టెస్ట్మెంట్లో లేదు, నువ్వు ఒప్పుకున్నావు. ఓకేనా? ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. నేను రిఫరెన్స్ చెప్తాను, అక్కడ ఏముందో చదువుకో. ఓకేనా? చెప్పనా బ్రదర్? నువ్వు రిప్లై ఇస్తలే. నువ్వు రిప్లై ఇస్తే నేను చెప్తా, లేకపోతే చెప్పను. ఓకే. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చివరి 2 వచనాలు, లాస్ట్. ఓకేనా? ఆ వచనం గుర్తులేదు, అందుకే చివరి 2 వచనాలు అని చెప్పాను. నెక్స్ట్ మొదటి కొరింథీ 3వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీ 3వ అధ్యాయం 14వ వచనం. ఇప్పుడు నేను చెప్పిన చదువుకో.
రేపొద్దున లైవ్లోకి వచ్చి నాకు చెప్పు. నీకేం అర్థమైందో నాకు చెప్పు. నీకు అర్థమయ్యేలా నేను చెప్తా, సరేనా? ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్? అరవింద్, హాయ్ రా. ఇంత టైం అయినా నా లైవ్కి వచ్చావా? థ్యాంక్ యూ. ఓకే, నీకేం అర్థమైందో నాకు రేపు లైవ్లో చెప్పు, సరేనా? లైవ్ ఎండ్లో అడుగుతా నేను. నీ పేరు ఒకసారి కామెంట్ చేయి. నీ పేరు నాకు తెలియదు, అడుగుతా. చెప్పు, నీకేం అర్థమైందో నాకు చెప్పు, సరేనా? ఆ బైబిల్ అర్థమైందో నేను చెప్తా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ 3 పుస్తకాలు? ఓకేనా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇప్సిబా, ఓకే ఓకే. ఓ గాలా, సారీ. ఎలా ఉన్నాయి 3 పుస్తకాలు? ఓవర్ అయిపోయిందా? ఇంకా షార్ట్ కట్ చేయమంటారా? అప్పటికే నేను చాలా షార్ట్ కట్ చేస్తున్నా. చాలా ఉన్నాయి, చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ అవన్నీ ఇంపార్టెంట్ ఏం కాదు. మెయిన్ ఇంపార్టెంట్ ఏందో అవి చెప్తున్నా. లైవ్ ఎండ్ చేయొచ్చా ఇక ఇక్కడతో? ఏమైనా డౌట్స్ అడుగుతారా? ఇంకో 10 minutes ఉంది. డౌట్స్ ఏమైనా అడుగుతారా? లైవ్ ఎండ్ చేయొచ్చు. గుడ్, అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సాహితీ గారు, శాంతి గారు, సారీ. థ్యాంక్ యూ. చాలా షార్ట్ చేశారు. అవును, నిజంగా మొత్తం షార్ట్ చేసిన, పుస్తకం మొత్తం షార్ట్ చేసిన. ఆ మంచి చాలా ఉంది చెప్పాల్సినవి, కానీ అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మీకు బోర్ వస్తుంది ఇన్ని రాయాలా అని. సో అన్న అవసరం లేదు. ఇంపార్టెంట్ ఏందో ఇప్పుడు 27 అధ్యాయాలు. ఆ 27 అధ్యాయాలు మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మీ చేతిలో అలా పట్టుకొని ఉన్నారు. ఏ అధ్యాయంలో ఏముందో మీరు సింపుల్గా చెప్తారు. సో అది మనకు కావాలి, ఓకేనా? మధ్యలో కొన్ని అధ్యాయాలు 3-4 అధ్యాయాలు మిస్ అయినాయి. మరి అవేంటి అంటారు? అవి అవసరం లేదు. నేను మొదటి అధ్యాయము 6వ అధ్యాయం అన్నా కదా. మొదటి నుండి 6 అధ్యాయాల మధ్యలో ఉన్న సంభాషణ మొత్తం, ఆ ఉద్దేశం మొత్తం అవే. ఇక మళ్ళీ మొదటి అధ్యాయం, 3వ అధ్యాయం, 2వ, ఇవన్నీ అవసరం లేదు. మొదటి నుండి 6 అధ్యాయాలు ఇంకా అవే, ఓకేనా? 26 పుస్తకాలు అయిపోతే మంచి కాన్సెప్ట్లు మీ ముందుకు వస్తాయి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సిస్టర్స్ లేరా? రేపు లైవ్ ఉంది, మర్చిపోకండి. మళ్ళీ రేపు లేదనుకున్నాను, రేపు ఉంది. ముందే నోట్ చేసుకొని ఉంచుకోండి, ఓకేనా? మూల గ్రంథకర్త, కాలము, మూల పదం, ముఖ్య అధ్యాయం, అవన్నీ, ఓకేనా? కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి. ఏమైనా మ్యాటర్ ఉంటే రాసుకోవచ్చు సింపుల్గా. ఇప్పుడు ఆది కాండం అన్నాను అనుకోండి, ఆది కాండము అని రాసుకోకండి. ఆ పెట్టి కా పెట్టండి, సరిపోద్ది. అపోస్తుల కార్యములు అన్నాను అనుకోండి, ఆ పెట్టండి, పో పెట్టండి, సరిపోద్ది. కొరింది అన్నాను అనుకోండి, కోబెట్టి రీ పెట్టండి, సరిపోద్ది. మొత్తం రాయకండి. డౌట్స్ లేకుండా చెప్తున్నారు అలా అని కాదు. అంటే పుస్తకాలు ఓకే, ఇంకేమైనా బైబుల్లో డౌట్స్ ఉంటే టైం ఉంది కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రేయర్ చేస్తాం. ఏమైనా ఉన్నాయా డౌట్స్ బైబిల్లో? ఓకేనా? అయితే ఈ మనం మలాఖీ గ్రంథం తర్వాత క్లారిటీకి వస్తాం బ్రదర్, ఖచ్చితంగా. హాయ్ హాయ్, ఎవరు ఇతను? నేను నా మెసేజ్లు ఆగిపోయాయి. 5G నడుస్తుంది కదా బ్రదర్. ఏ సంఘం? సంఘం పేరేంటి బ్రదర్? ఏ సంఘమా అంటే నేనే సంఘమా, లేదంటే బైబిల్లో ఉన్న సంఘమా? ఫస్ట్ బలి ఎక్కడ స్టార్ట్ అయింది? ఫస్ట్ బలి ఆదాం.
ఆదాం పిల్లలు స్టార్ట్ చేశారు. కయ్యేను హేబేలు. హౌ ఆర్ యూ? ఫైన్. బైబిల్లో ఉన్న సంఘమా? ఒకే ఒక సంఘం. ఓకేనా? ఒకే ఒక్క సంఘం బైబిల్లో ఉంది. ఒకే ఒక్క సంఘం. రిఫరెన్స్ చెప్తాను, రాసుకో. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. ఇంకో రిఫరెన్స్ చెప్తాను, రాసుకో వీలుంటే. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 28వ వచనం. సో మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు గారితో క్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నా సంఘాన్ని కడతాను అని. సో సంఘాన్ని స్థాపించేది క్రీస్తు, సంఘము క్రీస్తుది. సో సంఘానికి పేరు క్రీస్తు సంఘం. అందులో ఆల్రెడీ రిఫరెన్స్ కూడా పెట్టారు, రోమా 16:16. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘాలన్నీ క్రీస్తు సంఘాలే. సంఘాలన్నీ అంటే డినామినేషన్ సంఘాలు కాదు, క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకుంటేనే క్రీస్తుది అవుతుంది. అంతేకాని వేరొక సంఘం పేరు పెట్టుకొని, ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఓసన్న మినిస్ట్రీ అది క్రీస్తు సంఘమా? ఓసన్న మినిస్ట్రీ అది క్రీస్తు సంఘమా? కాదు. బైబిల్లో ఉన్న సంఘం పేరేంటి? ఎస్, బైబిల్లో ఉన్న సంఘం పేరే క్రీస్తు సంఘం. రోమ 16:16. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘము బైబిల్లో ఉన్న సంఘము, ఇంకా వేరే సంఘాలు లేవు బైబిల్లో. ఓకేనా? జీవము గల దేవుని సంఘం అంటాడు. జీవం అది వర్ణించాడు. ఓకేనా? వర్ణించాడు. జీవము గల దేవుని సంఘం అని వర్ణించాడు. ఇంకా కొన్ని ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలు అంటాడు. అవి 7 సంఘాలు కావు, అవి 7 ప్రాంతాలు. కొరింది సంఘము అంటాడు. అది కొరింది అన్న సంఘం కాదు, అదొక పట్టణము. ఓకేనా? రోమా సంఘము, రోమా అన్నది సంఘం కాదు, రోమాలో ఉన్న సంఘం. ఓకేనా? ప్రకటన గ్రంథంలో ఆసియాలో ఉన్న 7 సంఘాలు అంటాడు. అంటే ఆసియా అనే దేశంలో 7 సంఘాలు ఉన్నాయి. అవి ప్రాంతాలు నేమ్స్ చెప్పాడు అంతే. అవి సంఘాలు కావు. సంఘం ఒకటే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ఒక్కడే, బైబుల్ ఒక్కటే, అపోస్తులు బోధించిన బోధ ఒక్కటే, సంఘము ఒక్కటే. ఆ సంఘమే క్రీస్తు సంఘం. ఇక అంతే. మా చర్చి నేమ్ పెంతెకోస్తు సంఘం. ఓ మౌని గారు జాగ్రత్త. పెంతెకోస్తు సంఘం అన్నది బైబిల్లో ఎక్కడైనా మీ అయ్యగారు నాకు చూపిస్తే ఓపెన్ చేయాలి నేను చెప్పే బోధాబద్ధం. మీ అయ్యగారిని అడిగాలి. పెంతెకోస్తు ఆ పేరు ఎక్కడ ఉంటుందో చెప్తా, రాసుకో. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా ఇల్లంతా నిండి పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని జ్వాలలాగా నింపబడింది. సో పెంతెకోస్తు అన్నది సంఘం కాదు. పెంతెకోస్తు అన్నదే ఒక పండగ. పెంతెకోస్తు పండగ. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం చూడు. సంఘం పేరు కాదు అది పండగ పేరు. ఎవరు? దీపికా సిస్టర్ పెట్టారు చూడు కింద, మౌని గారు. పెంతెకోస్తు అనేది సంఘం కాదు, అది పండగ పేరు. అదే నేను చెప్పట్లేదా ఎలా ఉండదంటే బోధ. పెంతెకోస్తు సంఘం ఏది బైబిల్లో చూపిమాను, పోనీ బైబిల్లో పెంతెకోస్తు సంఘం ఏడన్నా ఉందో చూపిమాను. ఇప్పుడు నేను రిఫరెన్స్ చూపించు మీ అయ్యగారికి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం ఆ రిఫరెన్స్ చదివించు నువ్వే. నా సంఘానికి కడతా అన్నాడు కదా, సంఘం అయింది కదా, ఆ పేరు ఎవరితో ఉండాలి? అయిందే ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి ఈ బుక్ ఉంది నా దగ్గర, వెయిట్. ఇప్పుడు ఈ బుక్ ఉంది నా దగ్గర, ఈ బుక్ మీద నా పేరు ఉందనుకో, ఈ బుక్ 100 మంది దగ్గరికి వెళ్ళినా నాదే ఇక, ఎందుకంటే పేరు నాది ఉంది కాబట్టి. మీ పేరు ఉందనుకో, ఇది నాది కాదు, అది నీదైతుంది. సో పెంతెకోస్తు అన్నది పండగ, అది సంఘం పేరు కాదు. ఇప్పుడు కొంతమంది యోబు సంఘం అని పెడతారు, పేతురు సంఘం అని పెడతారు, పౌలు సంఘం అని పెడతారు. పౌలు సంఘం, పౌలు స్థాపించాడు ఆ సంఘాన్ని. అందుకని పౌలు గారు 1 కొరింథీయుల్లో స్పష్టంగా చెప్తాడు, నేను నీకోసం సిలువ మోసానా, నేను నీకోసం రక్తం కార్చానా, నేను నీకోసం ప్రాణం పెట్టానా? ఎవర్రా బాబు పౌలు అని, ఒకడు కేఫా అని ఊరంతా తిరుగుకుంటా మా సంఘాలు అని చెప్పుకుంటారు. క్రీస్తు ఒక్కడే, పునాది ఒక్కటే, స్థాపించింది ఆయన కాబట్టి ఆ సంఘానికి పేరు ఆయనదే ఉండాలని కొరింథీ పత్రికలో చెప్పాడు. డాక్ట్రిన్ మొత్తం 66 పుస్తకాలు అయిపోతే
మొదటి సబ్జెక్టే సంఘం తీసుకుంటా, ఓకేనా? సంఘం ఏంది, అది ఆ ప్రవచనాలు ఎక్కడ ఉన్నాయి, ఆ ప్రవచనం నెరవేర్పు ఎలా జరుగుతుంది, దాని స్థాపకుడు ఎవరు, ఎలా స్థాపించబోతున్నాడు, ఎప్పుడు స్థాపించబోతున్నాడు, ఎక్కడ స్థాపించబోతున్నాడు, ఎంత మందితో స్థాపించబోతున్నాడు, ఎలా స్థాపించబోతున్నాడు, ఎందుకు స్థాపించబోతున్నాడు, ఇవన్నీ మీకు క్లియర్ అయితే ఓకేనా? నేను మాటిస్తున్నా, ఖచ్చితంగా చివరి వరకు ఉండండి. ఈ లైవ్ ఎండ్ చేయొచ్చు ఇక. ఓకే ఓకే, ప్రతిదీ క్లియర్ చేస్తా. అపోస్తులత్వం, అద్భుతాలు, స్వస్థతలు, అన్య భాషలు, స్త్రీ బోధించొచ్చా బోధించకూడదా, కృపావరాలు ఉన్నాయా లేవా, ప్రభురాత్రి భోజనం శనివారమా ఆదివారమా, విశ్రాంతి దినం మనక ఇస్రాయేలీలిక, ఇప్పుడు మనం ఏం పాటిస్తున్నాం, ప్రతిదీ ప్రింట్ టు ప్రింట్ వస్తుంది, ఓకేనా? యేసుక్రీస్తు రెండో రాకడ, ఆ లెవితాన్ అన్నారుగా, ఆ ఎర్రపెయ్య, ప్రతిదీ మనం మాట్లాడదాం. యా నుండి వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి చూద్దాం. ఓకే డన్. ఓకే, ఈ లైవ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ గుడ్ నైట్. మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం. కొంచెం ఎర్లీగా రావడానికి ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకురండి, సరేనా? బాయ్. ఒకవేళ మీరు ఏమైనా నోట్బుక్ నాకు పెట్టాలనుకుంటే పెట్టండి. కొంతమంది పెట్టారు నాకు, బ్రదర్స్ ఒక ఇద్దరు పెట్టారు, సిస్టర్స్ ఒక 4-5 పెట్టారు. గుడ్, అలానే పెట్టండి, ఓకేనా? ఈ లైవ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అందరికీ గుడ్ నైట్. డన్ బ్రో, బాయ్, గుడ్ నైట్. ఓకే ఓకే.